प्राचीन काल के मार्ग पर चलो, పురాతన కాల మార్గంలో నడవండి. ये सिर्फ प्राचीन काल का मार्ग नहीं है. ఇది కేవలం పురాతన మార్గమే కాదు. रात्रि का बाइबल क्लास में हमने पढ़ा था, రాత్రికాల బైబిల్ తరగతిలో మనం చదువుకున్నాము. ये राजमार्ग है. ఇది రాజమార్గము. कौन सा है? ఇదేంటిది? राजमार्ग. రాజమార్గము. यीशु मसीह के पीछे चलने वाले लोग యేసు ప్రభువును వెంబడించే ప్రజలు, कलीसिया विश्वासी సంఘములో ఉన్న విశ్వాసులు सिर्फ छुटकारा ही नहीं मिला, కేవలము విడుదలనే కాదు, मिस्र से या मिस्र की गुलामी से सिर्फ छुटकारा ही नहीं मिला, కేవలం ఐగుప్తులో నుండి విడుదల మాత్రమే కాదు, बल्कि उनको राजा और याजक बनाया. వారిని రాజులను యాజకులను ఏర్పాటు చేస్తారు. बहुत से लोगों को ये बातें मालूम नहीं. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. वो सिर्फ यहाँ तक कि टिके रहते हैं వారు ఇక్కడి వరకే నిలిచి ఉంటారు. कि यीशु मसीह के ऊपर विश्वास करो, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు, यीशु मसीह का नाम ले लो, యేసు ప్రభు నామాన్ని తీసుకో, आपके पाप क्षमा हो మీ जाएंगे, పాపములు आपका క్షమింపబడతాయి, छुटकारा हो जाएगा, మీరు విడిపింపబడతారు, आप नरक से बच जाएंगे. మీరు నరకం నుంచి విడిపింపబడతారు, తప్పిపోబడతారు. यहाँ तक कि खड़े हैं, ఇక్కడి వరకు మాత్రమే వారికి తెలుసు. लेकिन असली बात समझते, కానీ అసలైన విషయము వారికి తెలియదు. असली बात उनको समझ नहीं आता. వారికి అసలైన విషయం అర్థం కాదు. शैतान उनको असली बात समझने में रुकावट डालता है. సాతాను కూడా అసలైన విషయాన్ని వాళ్ళకి అర్థం కాకుండా అడ్డుకుంటారు. बहुत से पास्टर लोग बहुत से कलीसिया के इधर खड़े हुए हैं, చాలా మంది పాస్టర్లు, అనేకమైన సంఘాలు ఎక్కడికి వచ్చి ఆగిపోయినాయి. छुटकारा पापों की क्षमा, छुटकारा पापों की क्षमा. పాపాల క్షమాపణ, విడుదల ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ये मन फराना, మారుమనసు పొందడం, ये शरीर की जगाई. శరీర స్వస్థతను పొందడం, प्रार्थना में क्या मांगना है? ప్రార్థనలో ఏమడగాలి? छोटा मकान बड़ा बन చిన్న जाए, ఇల్లు పెద్ద ఇల్లుగా కట్టబడాలి, छोटा बिजनेस చిన్న వ్యాపారము बड़ा हो जाए, పెద్దగా కావాలి, बड़ा गाड़ी मिल जाए, పెద్ద వాహనం రావాలి, बड़ा मकान बन जाए. పెద్ద ఇల్లు కట్టుకోవాలి. यही है ना प्रार्थना. ఇదే కదండి వాళ్ళ ప్రార్థన. बोलो. చెప్పండి. रविवार को कलीसिया विश्वासी खड़े होकर क्या दुआई देते हैं? ఆదివారము సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమని సాక్ష్యం చెప్తారు? पास्टर का प्रचार क्या? పాస్టర్ గారి యొక్క బోధ ఎలాంటిది? संसार की आशीष के बिना और कुछ है? లోకములో ఉన్న ఆశీర్వాదం తప్ప ఇంకేమైనా ఉన్నదా వారి బోధలో? संसार को, संसार की वस्तुओं को, లోకములో ఉన్న వస్తువులు తప్ప. जिसके लिए वर्तमान समय में कलीसिया विश्वासी सेवक प्रार्थना करे, वो तो यीशु मसीह ने छोड़ने के लिए बोला है. ఈ సమయంలో ఏ పాస్టర్లు అయితే ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న సమయంలో పాస్టర్లు ఏదైతే బోధిస్తున్నారో వారు బోధించే ఆ బోధలో యేసు ప్రభుని విడిచిపెట్టడం తప్ప వేరే ఏం లేదు. छोड़ने के लिए बोला है ना? యేసు ప్రభు విడిచిపెట్టమని చెప్పింది కదా. बोलो. చెప్పండి. उनको पहली सदी के संतों ने पूरा समझा. దానిని మొట్టమొదటి శతాబ్ద యుగంలో ఉన్న భక్తులు పెద్దగా ఎంచుకున్నారు. पौलुस क्या कहता है? పౌలు ఏమంటాడు? मैंने अपने लाभ की बातों को हानि समझा నేను లాభకరమైన వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, और उनको पूरा समझता हूँ. దాన్ని నేను పెద్దగా ఎంచుకున్నాను. मसीह यीशु की पहचान की उत्तमता के कारण క్రీస్తు యేసును ఎరగడమును బట్టి मैंने सब बातों की हानि उठाया నేను సమస్త విషయములలో నష్టాన్ని ఎంచుకున్నాను, और उनको पूरा समझता हूँ. దాన్ని నేను పెద్దగా ఎంచుకున్నాను. जिस कुएं के लिए, ఈ యొక్క పెద్ద కొరకు, जिन वस्तुओं के लिए ఈ వస్తువుల కొరకు बड़ा नाम, बड़े पदवी, लग्जरी जीवन, పెద్ద పేరు, పెద్ద జీవితము, లగ్జరీ సుఖ విలాసమైన జీవితము, लग्जरी लाइफस्टाइल, సుఖ విలాసమైన జీవితములు, वीआईपी जीवन, విఐపి జీవితము, इन सबको వీటన్నిటిని पौलुस ने पहली सदी के संतों ने పౌలు, మొదటి శతాబ్ద యుగంలో ఉన్న భక్తులు,
उन्होंने कूड़ा समझा। వారి మీద అంతా పెంటగా ఎంచుకున్నారు. वर्तमान समय में जिन वस्तुओं की पास्टर लोग प्रचार करते गवाही देते हैं, उनको पहली सदी के संतों ने कूड़ा समझा है। ప్రస్తుతం ఇప్పుడున్న సమయంలో పాస్టర్లు బోధిస్తున్న ఆ యొక్క బోధను మొదటి శతాబ్ద యుగంలో ఉన్న దేవుని యొక్క దాసులు విశ్వాసులు దానిని పెద్దగా ఎంచుకున్నారు. जिस कूड़े को आशीष करके बोलते हैं, ఈ పెద్దను ఏదైతుందో దీన్ని ఆశీర్వాదం అని బోధిస్తున్నారు. उसको उन्होंने क्या समझा? వాళ్ళు దీన్ని ఏమనుకున్నారు? వాళ్ళు कूड़ा समझा। పెద్ద అనుకున్నారు. कूड़ा समझा। పెద్ద అనుకున్నారు. जिसको आशीष करके बोलते हैं, దేనినైతే ఆశీర్వాదము అని బోధిస్తున్నారు. वीआईपी जीवन को, విఐపి జీవితమును, सुख विलास के जीवन को, ఈ సుఖ విలాసమైన జీవితం, बड़े नाम को, बड़ी पदवी को, పెద్ద పేరును గొప్ప పదవిని, संसार की इज्जत को, లోకములో ఉన్న గౌరవాన్ని, ये सब उन्होंने क्या समझा? ఇవన్నిటిని వాళ్ళు ఏమనుకున్నారు? उन्होंने कूड़ा समझा, आप आशीष बोलते हैं। వారేమో పెద్దగా అనుకున్నారు, మీరేమో ఆశీర్వాదం అనుకుంటున్నారు. फर्क क्या है? తేడా ఏమిటి? उन्होंने उनको यीशु मसीह का प्रकाशन करा, వారికి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను వారు పొందుకున్నారు. उनको आत्मिक बातों का प्रकाशन मिला था, వారికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమైపోయినాయి, ప్రత్యక్షత దొరుకుతున్నది. उनके ऊपर परमेश्वर के अनंत काल की योजना खुल गया था, వారికి దేవుని యొక్క నిత్య ప్రణాళిక బయలుపరచబడ్డది. उनके ऊपर परमेश्वर का युग का प्रोग्राम खुल गया था। వారికి దేవుని యొక్క నిత్య ప్రణాళిక, యుగ యుగాల ప్రణాళిక వారికి బయలుపరచబడ్డది. इसलिए అందుకని अच्छे नाम को, వారు మంచి बड़े नाम को, పెద్ద పేరును, वीआईपी जीवन को, విఐపి జీవితాన్ని, सुख विलास के जीवन సుఖ को, విలాసమైన జీవితాన్ని, संसार की ओर से मिलने वाली లోకములో నుండి వచ్చే గౌరవాన్ని, पदवी, इज्जत, పదవి, గౌరవము, धन संपत्ति, ధన సంపదలు, सबको पूरा వీటన్నిటిని పెంటగా ఎంచుకున్నారు. आप इस कूड़े के लिए, మీరు ఈ పెంట కొరకు आपकी प्रार्थना किसके लिए? మీ ప్రార్థన దేనికి? आप प्रार्थना में क्या मांगते మీ हैं? ప్రార్థన ఏమడుగుతారు? कूड़ा इकट्ठा कर रहे हैं ना, పెంటను కుప్ప చేస్తారు కదా. बोलो, చెప్పండి. रिपीट, పిల్లలు రాస్తారు. 3 का 6, 7, 8, 3, 6, 7 పిల్లలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించు వారనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఇంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గల వాడనై ఆయన యందు అల్పన నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులో నుండి నాకు పునరుత్థానము కలగవలను. 6, 7 और 8 पढ़ने के लिए 6, 7, 8 और क्या कहता है? పౌలు గారు ఏమంటున్నారు? और क्यों था? పౌలు గారు ఏమై ఉండే? इसको यीशु मसीह का प्रकाशन मिलने के पहले ఈయనకు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కలగక ముందు कितना बड़ा व्यक्ति था, ఎంత గొప్పవాడు, कितना बड़ा व्यक्ति था। ఎంత గొప్పవాడు. ये फरीसी था। ఈయన పరిసయ్యుడు. यहूदी लोगों में 2 ही फेमस थे, యూదులలో 2 గ్రూపులు ప్రసిద్ధి చెందినవి, फरीसी और सदूकी। పరిసయ్యులు, శాస్త్రులు. ये यहूदियों के अगुवे थे, ఈ యొక్క యూదులను నడిపించే నాయకులు వీళ్ళు. ये यहूदियों की महासभा के मेंबर थे। వీరు యూదుల యొక్క మహాసభ సభ్యులు. कितना बड़ा व्यक्ति था ఎంత గొప్ప స్థానం, ఎంత గొప్ప వ్యక్తులు వీళ్ళు. और कितनी डिग्री था इसके पास। వీరు ఎన్ని డిగ్రీలను సంపాదించారు? डबल सिटीजन, 2 దేశాల పౌరసత్వం కలిగిన వారు. रोमी और यहूदी। రోమా పౌరసత్వము, యూదా పౌరసత్వం కలిగిన వారు. और कितना बड़ा डिग्री था। వీరికి ఎంత పెద్ద డిగ్రీలు ఉన్నాయి. गमालियल के
గమాలియేలు चरणों में बैठकर इन्होंने पवित्र शास्त्र सीखा था। ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఈయన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. గమాలియేలు उस समय यहूदियों की महासभा में आदरणीय योग्य व्यक्ति था। ఆ సమయంలో యూదులలో ఆదరణ యోగ్యుడైన వ్యక్తి ఈయన. మహాసభలో आदरणीय योग्य, ఆదరణకు యోగ్యుడైన వ్యక్తి. कितना बड़ा ज्ञानी था, ఎంత పెద్ద జ్ఞాని, कितना बड़ा शास्त्री था, ఎంత పెద్ద శాస్త్రుడు, कितना बड़ा स्कॉलर था। ఎంత జ్ఞానవంతుడు. उनके चरणों में बैठकर इन्होंने सीखा ఆయన సన్నిధిలో కూర్చొని ఈయన నేర్చుకున్నాడు. और घोड़े पर रहता है। గుర్రముల మీద ప్రయాణం చేసేవాడు. समझे? అర్థమవుతుందండి? उस समय कोई गाड़ी नहीं होता था, ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేవు. लेकिन सबसे जो बड़े लोग होते थे, గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉంటారో, राजा लोग होते थे, రాజులు ఉంటారో, जो मिनिस्टर होते थे, మంత్రులు ఎవరైతే ఉంటారో इसके ऊपर रहते थे। వారు దేని మీద ప్రయాణాలు చేసేవారు? గుర్రముల పైన, घोड़े के ऊपर। గుర్రముల మీద ప్రయాణం पुराने చేసేవారు. समय में పాత నిబంధనలో राजा लोग इसके ऊपर सवारी करते थे, రాజులు దేనిపైన ప్రయాణం చేసేవారు? घोड़े के ऊपर। గుర్రముల మీద. सुलेमान राजा कितने घोड़े रखता था, సొలొమోను రాజు ఎన్ని గుర్రములను తన యొద్ద ఉంచుకునేవారు. तो राजा लोग రాజులు इसका जीवन किसकी तरह? వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటది? राजों वाला जीवन, రాజుల ఉండే జీవితం, वीआईपी। విఐపీల జీవితం. और कितना बड़ा प्रोटोकॉल इसके साथ चलता है, कितना बड़ा प्रोटोकॉल। ఆయనతో जैसे मिनिस्टरों के साथ, बड़े बड़े मंत्रियों के साथ लोग चलते हैं ना, ఏ విధంగానైతే ఈయనతో పాటు మంత్రులు మరి మంత్రులతో సంచరించే ప్రజలు ఉంటారు, అలాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు వీరితో ఉండేది. आपको मालूम जिधर कहीं मंत्री आता है उसके साथ कितनी गाड़ी होती है और कितने लोग होते हैं। మీకు తెలుసా అండి, ఒక దగ్గరికి మంత్రి వస్తున్నాడంటే ఆయనతో ఎన్ని వాహనాలు ఉంటాయి, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, ఎంతమంది వెయిట్ చేస్తారు. ऐसी पौलुस के साथ పౌలుకు కూడా అలాంటిదే. और जब ये दमिश्क की ओर जा रहा है, ఎప్పుడైతే దమస్కా వైపు వెళుతుందో, दमिश्क में जो कलीसिया विश्वासी దమస్కాలో సంఘము విశ్వాసులు ఉన్నారు, उनको सताने के लिए जा रहा है। వారిని హింసించడం కొరకు और इसके साथ कितने घोड़ों पर वो मनुष्य है, ఆ సమయంలో ఎంతమంది ఆయనతో పాటు గుర్రముల మీద వెళుతున్నారు, कितने इसके साथ हैं। ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు. तो साधारण व्यक्ति नहीं है, ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు, बड़ा व्यक्ति, ఆయన గొప్ప వ్యక్తి, बड़ा व्यक्ति है। గొప్ప వ్యక్తి. और यीशु मसीह का प्रकाशन पाने के बाद ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకున్నారో, ये बड़ा व्यक्ति क्या बन गया? ఈ పెద్ద వ్యక్తి ఏమైపోయినాడు? छोटा व्यक्ति बन गया। చిన్న వ్యక్తిగా అయిపోయాడు. ये फेमस व्यक्ति है, ఈయన ప్రసిద్ధి చెందిన వ్యక్తి, ये साधारण व्यक्ति बन गया। ఈయన సాధారణమైన వ్యక్తి అయిపోయాడు. किसके कारण? ఎవరిని బట్టి? मसीह यीशु की पहचान की उत्तमता के कारण। క్రీస్తు యేసును ఎరగడమును బట్టి. जब इसको यीशु मसीह की पहचान की उत्तमता मिली, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఈయన పొందుకున్నాడు, तब इसने ये सब छोड़ दिया, ఈయన అప్పుడు ఇవన్నీ వదిలిపెట్టినాడు, सब छोड़ दिया। అన్ని వదిలిపెట్టినాడు. एक साधारण व्यक्ति, ఒక సాధారణమైన వ్యక్తి. इसको समझ आ गई ఈయనకు అర్థమైపోయింది मसीह यीशु की पहचान की उत्तमता सबसे श्रेष्ठ है। క్రీస్తు యేసు ప్రత్యక్షతను పొందుకోవడము, అది కలగడము అన్నిటికంటే శ్రేష్టమైంది. सबसे श्रेष्ठ, అన్నిటికంటే శ్రేష్టమైంది. बड़ी से बड़ी पदवी से भी श्रेष्ठ, పెద్ద పదవి కంటే కూడా శ్రేష్టమైంది. सुख उल्लास के जीवन से, సుఖ విలాసమైన జీవితము కంటే, संसार की ओर से मिलने वाली इज्जत से, లోకములో దొరికే గౌరవం కంటే కూడా बड़े శ్రేష్టం. नाम से, పెద్ద పేరు కంటే, बड़ी पदवी से, పెద్ద పదవి కంటే కూడా सबसे श्रेष्ठ, అన్నిటికంటే శ్రేష్టమైనది, सबसे श्रेष्ठ। అన్నిటికంటే శ్రేష్టమైనది. किसको पहचानना? ఎవరిని ఎరగడము? मसीह यीशु की पहचान की उत्तमता। క్రీస్తు యేసును ఎరగడము. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా,
ये इतना बड़ा व्यक्ति, ఇంత గొప్ప వ్యక్తి, वीआईपी व्यक्ति, విఐపి వ్యక్తి, वरिष्ठ व्यक्ति, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి यीशु का प्रकाशन पाने के बाद యేసు ప్రభు ప్రత్యక్షత పొందుకున్న తర్వాత क्या बन गया? ఏమైపోయినాడు? साधारण व्यक्ति। సాధారణమైన వ్యక్తి. वर्तमान समय में ప్రస్తుతం ఇప్పుడున్న बहुत సమయం बड़े सेवक, बहुत बड़े विश्वासी చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు यीशु मसीह को ग्रहण करने के पहले యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత पहले साधारण है, మొదటగా సాధారణమైన వ్యక్తి. कोई जानता ही नहीं, అసలు ఎవరికి తెలియని कोई తెలియదు, पूछता ही नहीं అసలు है। ఎవరు అడిగేవారు కూడా కాదు. लेकिन यीशु का प्रकाशन पाने के बाद కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షత దొరికిందో क्या बन गया? ఇప్పుడు ఏమైపోయింది? ఇక वीआईपी बन गया। విఐపీలు అయిపోయింది. वीआईपी बनकर चल रहे। విఐపి అయి నడుస్తూ ఉన్నారు. ఇక अभी साधारण लोगों के बीच में जाएंगे, ఇక ఇప్పుడు అసలు సాధారణమైన ప్రజల దగ్గరికి కొనేకూడు, गरीब लोगों, गरीब विश्वासियों के पास जाएंगे नहीं, బీద విశ్వాసుల దగ్గరికి వెళ్ళరు. उनके घर से पानी नहीं पिएंगे, వాళ్ళ ఇంటి నుండి నీళ్లు కూడా తాగరు, उनके घर से खाना नहीं खाएंगे, వాళ్ళ ఇంటిలో నుండి భోజనం కూడా చేయరు, उनको गले नहीं लगाएंगे। వాళ్ళని కౌగిలించుకోరు. हाँ, दूर से प्रेज द लॉर्ड। దూరం నుండే ప్రైజ్ లా. ये है या नहीं? ఈ విధంగా జరుగుతుందా అని జరుగుతుంది. ये है या नहीं? ఇది జరుగుతుందా జరుగుతుంది. ऐसा हो रहा है या नहीं? ఈ విధంగా జరుగుతున్నది కదండి. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, ऐसे सेवकों అలాంటి సేవకులను यीशु मसीह का प्रकाशन देने का, వారికి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత దొరకలేదు. जो सबसे बड़ा है, అందరికంటే పెద్దవాడు, सर्वशक्तिमान है, సర్వశక్తిమంతుడు, वो अपना सब कुछ छोड़ता है, ఆయన తన సమస్తమును విడిచిపెట్టి इस पृथ्वी पर मानव देह में आया ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి और मानव देह में चलते रहता है। మానవ శరీరంలో సంచరిస్తూ यहाँ वो भीड़ के बीच में से जा रहा है, ఆయన ప్రజల మధ్యలో నుండి నడుస్తున్నాడు, గుంపు మధ్యలో నుండి. एक ही स्त्री, एक बीमार स्त्री, ఒక రోగి అయిన స్త్రీ 12 साल से रोग की पीड़ित है। 12 సంవత్సరాల నుండి రోగం చేత పీడిపోబడుతుంది. उन्होंने पीछे से यीशु का कपड़ा छू लिया, ఆమె వెనుకల నుండి వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంపను ముట్టుకున్నది. क्या हो गया? అప్పుడేమైంది? चल गया। స్వస్థత పొందుకున్నది. एक साधारण स्त्री ने, ఒక సాధారణమైన స్త్రీ, एक बीमार स्त्री ने ఒక రోగి అయిన స్త్రీ यीशु का कपड़ा छू लिया। యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకున్నది. कैसे छू लिया? ఏ విధంగా ముట్టుకున్నది? अब यीशु मसीह उनके बीच में जाता था, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గుంపులో నుండి వెళ్తున్నాడు. उनके बीच में चलने के कारण, ఆ గుంపులో నుండి వెళ్తున్నాడు కనుక उनके बीच में चलकर सेवा करने के कारण, వారి మధ్యలో నుండి వెళ్లి సేవ చేయడాన్ని బట్టి जो सबसे बड़ा है, ఆయన అందరికంటే పెద్దవాడు, जो सर्वशक्तिमान है, సర్వశక్తిమంతుడు छोटा बन गया చిన్నవాడిగా అయిపోయినాడు. और उसको यही तो प्रकाशन मिला। పౌలు గారికి ఇదే ప్రత్యక్షత దొరికింది. इसी प्रकाशन है तो ఇదే ప్రకారముగా और उसको పౌలుకు लग्जरी लाइफस्टाइल छोड़ने के लिए मजबूर किया। సుఖ విలాసమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి బలవంతం చేసింది. छोटा बनने, చిన్నవాడు కావడం, दास बनने, దాసుడు కావడం కొరకు. और सबका दास बन गया। ఆయన అందరికీ దాసుడైన, प्रभु का दास नहीं, ప్రభు దాసుడే కాదు, सबका दास। అందరికీ దాసుడు. अगर हम जिसको यीशु मसीह का प्रकाशन मिलता है, మనకు ఎవరికైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకుంటారో वो नीचे 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 వారు క్రిందనే ఉంటారు. तो छोटा छोटा दीन 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 बढ़ता जाएगा। వారు దీనముగా చిన్నవారు దీన మనస్కులవుతూ వెళుతుంటారు. समझाया? అర్థమవుతుంది? वो बड़ा नहीं बनेगा, వారు గొప్పవారు కాదు, छोटा बनेगा। చిన్నవారే. वो लग्जरी लाइफस्टाइल में వారు సుఖవిలాసమైన జీవితం వెంబడించారు. साधारण खाना, సాధారణమైన భోజనం, साधारण लोगों के बीच में సాధారణమైన ప్రజల మధ్య, साधारण खाना, సాధారణమైన జీవితం, खाना, సాధారణమైన భోజనం, साधारण कपड़ा, साधारण खाना, సాధారణమైన వస్త్రాలు, సాధారణమైన భోజనము. समझ गए? అర్థమవుతుందా? इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, आपको से प्रार्थना करना, మీరు కేవలం
ప్రార్థన చేయాలి, प्रार्थना ఆరాధన చేయాలి, या बाइबल पढ़ना బైబిల్ చదవాలి, या आराधना में आना, ఆరాధనకు రావాలి. यहाँ तक रुकना नहीं. ఇక్కడి వరకు వచ్చి ఆగిపోవాలి. आपने यीशु मसीह का प्रकाशन किया, మీరు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందాలి. आपने यीशु मसीह को जानना है, మీరు యేసు ప్రభువును ఎరగాలి, गहराई से जानना, లోతుగా తెలుసుకోవాలి. ऊपर ऊपर से, పై పై నుండి కాదు, नाम के लिए, నామకార్థంగా కాదు, नाम के लिए, నామకార్థంగా కాదు, गहराई से, లోతుగా తెలుసుకో, गहराई से. లోతుగా. वो कौन है? ఆయన ఎవరు? वो कौन था? ఆయన ఏమై ఉన్నాడు? लेकिन कहाँ तक उतरा? మరి ఆయన ఎక్కడికి వరకు దిగొచ్చిన? कहाँ तक उतरा? ఎక్కడికి దిగొచ్చిన? फिलिप्पी उतरा. ఫిలిప్పుల రాసిన 2:5-6-7. 2వ अरे అధ్యాయం. भैया आ गया करो, हिंदी में पढ़ो. ఫిలిప్పుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి మన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8 तक. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव हो, जिसने परमेश्वर के स्वरूप में होकर भी परमेश्वर के तुल्य होने को अपने वश में रखने की वस्तु ना समझा, वरन अपने आप को ऐसा शून्य कर दिया, वर्ण अपने आप को ऐसा शून्य कर दिया. తనకు తానుగా ఈ విధంగా రిక్తునిగా చేసుకొని, प्लस नहीं, ఈ విధంగా తనకు తానుగా రిక్తునిగా. क्या किया? माइनस. ప్లస్ కాదు, మైనస్ చేసుకున్నాడు. अपने आप को ऐसा शून्य. తనకు తానుగానే జీరోగా చేసుకున్నాడు. शून्य किसको कहते हैं? జీరో దేని అంటారు? जीरो. जीरो. జీరో. जीरो बोलने का मतलब జీరో అంటే शून्य. ఏం లేదు, अपने आप को ऐसा खाली कर दिया. అంటే తనకు తానుగా ఖాళీ చేసుకున్నాడు. ये कौन है ఈయన ఎవరు? जिसने अपने आप को शून्य किया? తనకు తాను జీరోగా చేసుకున్నవారు. ये कौन है? ఈయన ఎవరు? ये परमेश्वर की तुल्य है. ఈయన దేవునితో సమానుడు. कौन है? ఎవరైనా ये कौन है? ఈయన ఎవరండి? ये परमेश्वर है. ఈయన దేవుడు. आदि में वचन था, वचन परमेश्वर के साथ, वचन परमेश्वर था. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. लेकिन इसने क्या किया? ఆయన ఏం చేసినాడు? अपने आप को शून्य कर दिया. తనకు తానుగా एक జీరోగా తీసుకున్నాడు. एक ही परमेश्वर है, ఒకే దేవుడు, लेकिन उसके व्यक्तित्व 3 है. కానీ ఆయన వ్యక్తిత్వములు 3. पिता, తండ్రి, पुत्र కుమారుడు, और विश्वास. పరిశుద్ధాత్ముడు. परमेश्वर एक है. దేవుడు ఒక్కరే. एक परमेश्वर के कितने व्यक्तित्व है? ఒక దేవునికి ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి? एक. 3. पिता, తండ్రి, पुत्र కుమారుడు, और पवित्र आत्मा, పరిశుద్ధాత్ముడు. तीनों मिलकर ఈ ముగ్గురు కలిసి एक परमेश्वर है. ఒక్కరే దేవుడు. पिता, తండ్రి, पुत्र किसके बराबर है? కుమారుడు ఎవరితో సమానుడు? पिता के बराबर है. తండ్రితో సమానుడు. पवित्र आत्मा పరిశుద్ధాత్ముడు पुत्र और पिता के बराबर है. కుమారుడు తండ్రితో సమానుడు. समझे? అర్థమవుతుందా? तीनों बराबर है. ఈ ముగ్గురు సమానులే. लेकिन क्या बात है? సరేమైనాడు. पिता पुत्र के विषय में क्या कहता है? తండ్రి కుమారుని విషయంలో ఏమని చెప్తున్నాడు? इब्रानी की पत्री में, ఎబ్రీయుల రాసిన పత్రికలో इब्रानी 1 इब्रानी 1 का 8 वचन. 8వ వచనం. इब्रानी 1 का 8.
తన దూతను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని इनका 8 वचन తన దూతను గురించి చెప్తున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. हाँ परंतु पुत्र के विषय में कहता है, हाँ हे परमेश्वर, हाँ तेरा सिंहासन युगानुयुग रहेगा, हाँ। तेरा राज्य का राजदंड न्याय का राजदंड है. हाँ इधर पिता परमेश्वर ఇక్కడ తండ్రి అయిన దేవుడు पुत्र परमेश्वर को కుమారుడైన దేవుణ్ణి प्रभु यीशु मसीह को ప్రభువైన యేసుక్రీస్తును क्या कहता है? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? पुत्र के विषय में कहता है, కుమారుని గురించి అయితే हे చెప్పుచున్నాడు. परमेश्वर, ఓ దేవా, हे देवा. ఓ దేవా. पिता परमेश्वर पुत्र को कैसे बुला रहा? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? ठीक है पंडित, గట్టిగా చెప్పండి. वो कौन है? ఆయన ఎవరు? पुत्र कौन है? కుమారుడు ఎవరు? हे देवा. ఓ దేవా, तेलुगु में बोला దేవా. परमेश्वर है, దేవుడు. लेकिन क्या कर दिया उसने? కానీ ఆయన ఏం చేసినాడు? अपने आप को शून्य कर दिया, తనకు తానుగా జీరోగా చేసుకున్నాడు, खाली कर दिया. ఖాళీ చేసుకున్నాడు. तेलुगु में क्या लिखा है? రిక్తునిగా, రిక్తుని, తనకు తానుగా రిక్తుని. हम ये शून्य से लेकर ఆ, రిక్తుని అంటే ఖాళీ. శూన్యము నుండి हाँ, इसलिए फिर शून्य कर दिया. శూన్యము నుండి జీరోగా చేసుకున్నాడు. दास बन गया, దాసుడైన, दीन बन गया, దీనుడైన. और उसको यही प्रकाश मिला. పౌలు గారికి అయితే ఇదే ప్రత్యక్షత దొరికింది. पहली सदी के संतों को यही प्रकाश मिला. మొట్టమొదటి శతాబ్ద యుగంలో ఉన్న భక్తులకు ఇదే ప్రత్యక్షత కలిగింది. इसलिए वो मेहनत से అందుకనే ఆయన మైనస్ నుండి प्लस से ఆయన ప్లస్ తోటి माइनस बन गया, ప్లస్ నుండి మైనస్ అయింది, जीरो में आ गया. జీరోలోకి వచ్చిన. इसलिए उन्होंने लाभ की बातों को नहीं समझा, అందుకనే ఆయన లాభకరమైనవన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు, कूड़ा समझा. పెద్దగా ఎంచుకున్నాడు. इसलिए अगर आपको यीशु का प्रकाशन पाना है నీవు కూడా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలంటే तो आपको इस हालत में आना है. నీవు ఇలాంటి స్థితికి రావాలి. आपने छोड़ना है, మీరు విడిచిపెట్టాలి, आपने त्यागना है, మీరు త్యజించాలి, आपने नुकसान खाना है, మీ యొక్క నష్టమును మొయ్యాలి. మీరు आपने अपनी लाभ की बातों को हानि समझना, उनको कूड़ा समझना है. మీరు మీకు లాభకరమైన వాటిని నష్టముగా పెద్దగా ఎంచుకోవాలి. ये आपकी इज्जत మీ గౌరవము जो संसार की ओर से मिलती है, ఈ లోకంలో ఏదైతే దొరుకుతుందో, बड़ा नाम, పెద్ద పేరు, ये पदवी, పదవి, ये सुख विलास, సుఖ విలాసమైనది, ये सब क्या है? ఇదంతా ఏంటిది? इनको पूरा समझना है. దీన్ని పెద్దగా यीशु ఎంచుకోవాలి. मसीह के पास, యేసుక్రీస్తు యొద్దకు, यीशु मसीह के पीछे యేసు ప్రభు వెంబడించడం. आपने ये बातें पाने के लिए नहीं आना, మీరు ఈ విషయాలు పొందుకోవడం కొరకు రావద్దు, आपको छोड़ने के लिए आना है. మీరు విడిచిపెట్టడం కొరకు రావాలి. इसके लिए आना है. దేని కొరకు రావాలి? छोड़ने के लिए आना है, విడిచిపెట్టడం కొరకు, त्यागने के लिए आना है. త్యజించడం కొరకు. छोड़ेंगे तो, విడిచిపెట్టినట్లయితే, त्यागेंगे तो త్యజించినట్లయితే आपको यीशु का प्रकाशन मिलेगा, అప్పుడు కానీ నీకు तो आपको आत्मिक बातों का प्रकाशन मिलेगा. అప్పుడు కానీ మీకు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. परमेश्वर अपने भेद आपको खोल कर देगा. దేవుడు తన మర్మములను మీకు బయలుపరుస్తాడు. समझिए, అర్థమవుతుందా? यदि आप छोड़ने के लिए नहीं आएंगे, ఒకవేళ మీరు విడిచిపెట్టకుండా రాకుంటే, పొందుకోవడం కొరకు వస్తే कुछ नहीं मिलेगा. ఏమి దొరకదు. इसलिए फिर అందుకని ప్రియులారా, छोड़ना पड़ेगा, విడిచిపెట్టాలండి. चेला बनना पड़ेगा, శిష్యులు కావాలి, छोड़ना पड़ेगा. విడిచిపెట్టాలి. मती का सुसमाचार మత్తయి సువార్త 13 मती का सुसमाचार 13 का 45.
Matthew chapter 13, verse 45. 13వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 13:45. भक्ति का सुसमाचार 13 का 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును కొనబెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దాన్ని కొనును. फिर स्वर्ग का राज्य एक व्यापारी के समान है जो अच्छे मोतियों की खोज में था। जब उसे एक बहुमूल्य मोती मिला तो उसने जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया। स्वर्ग का राज्य పరలోకపు రాజ్యము एक व्यापारी के समान ఒక వర్తకుని పోలి ఉన్నది. जो अच्छे मोतियों की खोज में था. మంచి ముత్యమును వెతుకు వానిలాగా ఉన్నది. जब उसे बहुमूल्य मोती मिला ఎప్పుడైతే ఆయనకు ఆ అమూల్యమైన ముత్యం కనుగొన్నాడో तो उसने जाकर अपना सब कुछ बेच डाला. పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనెను. उसे मोल ले लिया. దాన్ని కొన్నాడు. स्वर्ग का राज्य ఇది పరలోక రాజ్యం. प्रभु यीशु मसीह. ప్రభువైన యేసుక్రీస్తు. ये सिय्योन है. సియోన్ పట్టణము, ये नया यरूशलेम लगा. నూతన యెరూషలేము పట్టణము इसके समान है. దేనితో పోలి ఉన్నది? దేనితో సమానంగా ఉన్నది? हैं? बहुमूल्य मोती के समान है. అమూల్యమైన ముత్యముతో సమానంగా ఉన్నది. प्रभु यीशु मसीह ప్రభువైన యేసుక్రీస్తు सिय्योन नगर సియోన్ పట్టణము इसके समान है. దేనితో సమానం? बहुमूल्य मोती के समान है. అమూల్యమైన ముత్యంతో సమానం. सब मोतियों से महंगा है. అన్ని ముత్యముల కంటే కూడా విలువైనది. संसार की किसी वस्तु के साथ इसका कंपैरिजन कर ही नहीं सकते. లోకములో ఉన్న ఏ వస్తువుతోటి దీన్ని పోల్చలేదు. कितना महंगा है. అది అంత విలువైనది. जब एक व्यक्ति को ఎప్పుడైతే ఒక వ్యక్తి जो मोतियों की खोज में था, ముత్యమును వెతుకుతూ ఉన్నాడు, बहुमूल्य मोती मिला, అతనికి అమూల్యమైన ఆ ముత్యము దొరికింది. उसने जाकर అతను వెళ్ళి अपना सब कुछ बेच डाला. తనకున్న సమస్తమును అమ్మి लेकिन उस मोती को मोल लिया. ఆయన ఆ యొక్క ముత్యమును కొనుక్కున్నాడు. क्यों? ఎందుకు? क्यों? ఎందుకు? उसको बहुमूल्य मोती की पहचान आ गई. ఆయనకు ఇది ముత్యం అని ఆయన ఎరిగినాడు. उसको बहुमूल्य मोती की पहचान आ गई. ఆయన ఈ యొక్క అమూల్యమైన ముత్యం అని గుర్తించినాడు. उसको यीशु प्रभु की पहचान आ गई. ఆయనకు యేసు ప్రభువును గుర్తి తెలుసుకున్నాడు, ఎరిగినాడు. उसने जाकर అతను వెళ్ళి अपना सब कुछ बेच डाला అతనికున్న సమస్తమును అమ్మి और उसको मोल लिया. దాన్ని ఆయన కొనుక్కున్నాడు. अपना सब कुछ कौन बेचेगा? తన సమస్తమును ఎవరు అమ్ముతారు? अपना सब कुछ कौन त्यागेगा? తన సమస్తమును ఎవరు త్యజిస్తారు? कौन त्यागेगा? ఎవరు త్యజిస్తారు? कौन छोड़ेगा? ఎవరు విడిచిపెడతారు? जिसको बहुमूल्य मोती की पहचान आ गई. ఎవరికైతే ఆ అమూల్యమైన రత్నము గుర్తించినారో. अगर आपको यीशु मसीह की पहचान आ गई, ఒకవేళ మీరు యేసు ప్రభువును గుర్తించినట్లయితే फिर आप మీరు उसको पाने के लिए దాన్ని పొందుకోవడం కొరకు, उसके पास దాని యొద్దకు पाने के लिए नहीं आएंगे, పొందుకోవడం కొరకు కాదు, छोड़ने के लिए. విడిచిపెట్టడం కొరకు వస్తా. संसार को छोड़ने के लिए, లోకమును విడిచిపెట్టడం, पदवी को छोड़ने के लिए, పదవిని విడిచిపెట్టడం, नाम को छोड़ने పేరును విడిచిపెట్టడం, सुख विलास के जीवन को छोड़ने సుఖ के लिए, విలాసమైన జీవితమును విడిచిపెట్టడం కొరకు, छोड़ने के लिए आएंगे. విడిచిపెట్టడం కొరకు వస్తాను. उसके पास लग्जरी घर पाने के लिए नहीं आएंगे, వారి ఆయన దగ్గరకు ఒక మంచి ఇల్లును పొందుకోవాలని రాదు, छोड़ने के लिए आएंगे. విడిచిపెట్టడం కొరకు వస్తాను. यदि आपको उसकी पहचान है, ఒకవేళ నువ్వు అది నువ్వు ఎరిగితే గుర్తిస్తే, यदि आपको उसकी पहचान ही है, ఒకవేళ నీకు అది తెలియనే తెలియదు, हालेलुया बोलना है. కేవలం అలవే చెప్పడమే. रविवार को आना 4-5 हालेलुया बोलना, ఆదివారం రావాలి, 4-5 అలవేలు చెప్పాలి, 4-5 गीत गाना 4-5 పాటలు పాడాలి, और खाना खाना है. భోజనం చేయాలి, उसके बाद जाना है. దాని తర్వాత వెళ్ళిపోవాలి. अगर वो मुझे वो चीज चाहिए, ఒకవేళ అమూల్యమైన ముత్యం కావాలంటే ये फ्री नहीं है. ఇది ఫ్రీగా దొరుకుతుంది. कैसे मिलेगा?
ఏ విధంగా దొరకదండి? फ्री में नहीं मिलेगा, ఫ్రీగా దొరకదు. आपको कीमत देना पड़ेगा। మీరు వెల చెల్లించాలి. कीमत क्या है? వెల ఏంటిది మరి? जो आपके पास है ఏదైతే మీ వద్ద ఉన్నదో आपको सब छोड़ना पड़ेगा। మీరంతా విడిచిపెట్టాలి. इसलिए यीशु के पीछे అందుకని యేసు ప్రభుని వెంబడించడం. संसार को पाने के लिए मत आओ, లోకమును పొందుకోవడం కొరకు రాకు, संसार को छोड़ने के लिए। లోకమును విడిచిపెట్టడం కొరకు రా. अपनी मनोकामना, మీ యొక్క శరీర కార్యం, अपने मन और शरीर की लालसाओं को पूरा करने के लिए मत आओ, మీ యొక్క శరీరము శరీర కార్యములను పూర్తిగా నెరవేర్చుకోవడం కొరకు రాకు, वो छोड़ने के लिए आओ, అది విడిచిపెట్టడం కొరకు రా. छोड़ने के लिए आओ, విడిచిపెట్టడం కొరకు రండి. वो आपको वो बोले मोती मिलेगा। అప్పుడు కానీ మీకు అమూల్యమైన అమృత్యం దొరుకుతుంది. దొరుకుతుంది. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, उसने अपना सब कुछ बेच डाला, ఆయన తన సమస్తమును విడిచిపెట్టి उसको समझ आ गई, ఆయనకు అర్థమైపోయింది. जो कुछ मेरे पास है ना, ఏదైతే నా యుద్ధ ఉన్నదో, जो कुछ मेरा है, ఏదైతే నాదు, जो मैं मेरा मेरा बोलता हूँ, ఏదైతే నేను నాది 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 అంటాను, मेरा मेरा करके बोलता हूँ, నాది నాది అని అంటాను, सर्प की तरह పాములాగా मणि के ऊपर बैठा हुआ हूँ, ఆ యొక్క మని మీద కూర్చోవడము, मणि के आस पास चक्कर निकाल रहा हूँ। ఈ యొక్క మని చుట్టే దాని చుట్టే తిరగడం, ये उस वो मूल्य मोती के बराबर कुछ भी नहीं है। ఈ యొక్క అమూల్యమైన ముత్యంతో ఏది సమానం కాదు. कि जो मेरे पास है ఏదైతే నా యుద్ధ ఉన్నదో वो तो वो मूल्य मोती, उससे कई गुना वो मूल्य है। అది నాకంటే నా దగ్గర ఉన్న వాటి కంటే చాలా రెట్లు అమూల్యమైనది. अगर नाशवान धन को छोड़ेंगे तो, నశించిపోయే ధనాన్ని విడిచిపెడితే, नाशवान धन को, నశించిపోయే ధనము, नाशवान धन संपत्ति को छोड़ेंगे तो, నశించిపోయే ధన సంపదలను విడిచిపెడితే, नाशवान पदवी को छोड़ेंगे तो నశించిపోయే పదవిని విడిచిపెడితే आपको మీకు उत्तम, ఉత్తమమైనది, శ్రేష్ఠ, శ్రేష్టమైనది, सदा सर्वदा ठहरने वाली संपत्ति मिलेगा। ఎల్లప్పుడూ శాశ్వత కాలము ఉండే సంపదను మీరు పొందుకుంటారు. अगर आपको श्रेष्ठ, उत्तम और सदा सर्वदा ठहरने वाली धन संपत्ति मिलना है तो ఒకవేళ మీకు ఉత్తమమైనది సదాకాలము ఎల్లప్పుడూ ఉండే ధనము మీరు పొందుకోవాలి. आपको नाशवान संसार को छोड़ना है, మీరు నశించిపోయే లోకమును విడిచిపెట్టాలి, आपने नाशवान पदवी को छोड़ना మీరు है, నశించిపోయే పదవిని విడిచిపెట్టాలి, आपने नाशवान जो लग्जरी जीवन है, लग्जरी लाइफ स्टाइल है, उसको छोड़ना है। మీరు నశించిపోయే జీవితము, లగ్జరీ సుఖ విలాసమైన జీవితమును విడిచిపెట్టాలి. आपको संसार का पीछा छोड़ना है, మీరు లోకమును వెంబడించడం విడిచిపెట్టాలి. आपको यीशु के पीछे आना మీరు యేసు ప్రభువుని है। వెంబడించాలి. ओ आपको అప్పుడు గాని మీకు श्रेष्ठ धन संपत्ति मिलेगा, శ్రేష్టమైన ధన సంపదను పొందుకుంటారు. श्रेष्ठ धन संपत्ति శ్రేష్టమైనది, जो सदा सर्वदा रहने वाली है। అది సదాకాలం ఎల్లప్పుడూ ఉండేది. इसलिए प्रियो, అందుకని ప్రియులారా, पहली सदी के संतों ने మొదటి శతాబ్ద యుగంలో ఉన్న భక్తులు क्या किया? ఏం చేసినారు? पढ़े చదవండి. इब्रानी की पत्री ఫిబ్రవరిలో రాసిన పత్రిక 10 का 10వ అధ్యాయము 34। 34. Hebrew chapter 10 verse 34। ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. हाँ क्योंकि तुम कैदियों के दुख में भी दुखी हुए हाँ। और अपनी संपत्ति भी आनंद से लूटने दी. अपनी संपत्ति भी आनंद से लूटने दी। మీ స్థిరమైన స్వాస్థ్యమును అది ఎరిగి కోల్పోవుటకు సంతోషముగా అంగీకరించితిరి. अपनी संपत्ति आनंद से लूटने दी। మీ యొక్క సంపదను ఆనందముతో కోల్పోవడం కొరకు ఒప్పుకుంటుంది. हाँ ये जानकर हाँ। कि तुम्हारे पास एक और भी उत्तम हाँ। और सर्वदा ठहरने वाली संपत्ति है, ये जानकर कि तुम्हारे पास और भी
समझ आया? అర్థమవుతుందా అండి? जिसके पास, ఎవరి యొద్ద, जिस विश्वासी के पास, ఏ విశ్వాసి యొద్ద, जिस कलीसिया के पास, ఏ సంఘం యొద్దనైతే, जिस सेवक के पास ఏ సేవకుడి దగ్గరనైతే यह श्रेष्ठ और सदा सर्वदा ठहरने वाली संपत्ति है। శ్రేష్టమైనది, సదాకాలము ఎల్లప్పుడూ ఉండే ఆ సంపద ఎవరి దగ్గరైతే ఉన్నదో वो नाश्वर प्रॉपर्टी को, అది నశించిపోయే సంపదను, नाश्वर धन संपत्ति को నశించిపోయే ధన సంపదను आनंद से लूटने देता है। ఆనందంతో కోల్పోవడానికి ఒప్పుకుంటారు. कैसे लूटने देता है? ఏ విధంగా, कैसे लुटाता है? ఏ విధంగా కోల్పోవడానికి ఒప్పుకుంటారండి? आनंद से, ఆనందముతో उसकी नाश्वर प्रॉपर्टी का ఆ నశించిపోయే సంపద, हानि होते वक्त, हानि होते वक्त, నష్టము జరుగుతున్నప్పుడు, नुकसान होते वक्त నష్టము జరుగుతున్నప్పుడు वो रोता नहीं है, వాళ్ళు ఏడవరు, वो रोता नहीं है, सिर पकड़कर रोता नहीं है, పట్టుకొని ఏడవరు, आनंद करता है, ఆనందిస్తారు, आनंद करता है। ఆనందిస్తారు. क्यों? ఎందుకు? उसके पास వారి దగ్గర सदा सर्वदा ठहरने वाली, సదాకాలము ఎల్లప్పుడు నిలిచి ఉండే, सदा सर्वदा ठहरने वाली సదాకాలము ఎల్లప్పుడు నిలిచి ఉండే శ్రేష్టమైన संपत्ति है, సంపద ఉన్నది, संपत्ति है, సంపద ఉన్నది, संपत्ति है। సంపద वो ఉన్నది. संपत्ति कौन ఆ है? సంపద ఏంటిది? वो मुले मोती, అదే అమూల్యమైన ముత్యము, वो मुले मोती, అమూల్యమైన ముత్యము. जिसके पास वो मुले मोती है, ఎవరి దగ్గరనైతే అమూల్యమైన ముత్యం ఉన్నదో उसके पास వారి దగ్గర आत्मिक आशीष का, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, स्वर्गीय वस्तुओं का, పరలోకపు వస్తువుల, परमेश्वर का దేవుని యొక్క बड़ा खजाना है, పెద్ద ధన సంపదలు ఉన్నాయి, बड़ा खजाना, పెద్ద సంపద, परमेश्वर का बड़ा खजाना, దేవుని యొక్క గొప్ప సంపద ఉన్నది, बड़ा खजाना। గొప్ప సంపద. इसलिए प्रिय, అందుకని నా ప్రియులారా, आपके पास है? మీ దగ్గర ఉన్నదా అండి? है? ఉన్నదా? वो చెప్పండి. अगर पाना है तो ఒకవేళ మీరు పొందుకోవాలి, आपको नाशवन నశించిపోయే దాన్ని విడిచిపెట్టాలి. आपने नाशवन चीजों को మీరు నశించిపోయే వస్తువులను सब त्याग करना విడిచిపెట్టాలి, है, संसार को त्याग करना है, లోకమును విడిచిపెట్టాలి, मन और शरीर की लालसों को त्याग करना है। మనసు శరీరంలో పుట్టే కోరికలను విడిచిపెట్టాలి. त्यागने से, త్యజించినట్లయితే, कीमत देने से వేల చెల్లిస్తే ये उत्तम श्रेष्ठ सर्वदा ठहरने वाली संपत्ति आपको मिलेगा। ఏదైతే ఉత్తమమైనది, సదాకాలం ఉండేది, ఎల్లప్పుడూ ఉండే ఆ సర్వ సంపద మీరు పొందుకుంటారు. पढ़े చదువుతారు, చదువుతారు. कुछ కొలెస్ట్రాల్ రాస్తారు. दो का 2వ అధ్యాయం 2 का 2 और 3। 2, 3. बच्चों के साथ मत खेलना, పిల్లలతో नहीं तो ఆడుకోవాలి. मैं बैठल क्लास में बैठने नहीं दूंगा, బైబిల్ క్లాస్ లో కూర్చొని అమ్మా आपको बाहर बैठा देंगे। బయట కూర్చోబెట్టండి. पढ़ो కొలెస్ట్రాల్ రాసిన పత్రిక मुझसे 2వ అధ్యాయం 2 का 2 और 2, 3. 3। हाँ, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అత్తబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానంగా సర్వ సంపదలు ఆనయందే గుప్తమై ఉన్నవి, ताकि उनके मनों में शांति हो हाँ। और वे आपस में प्रेम में गटे रहे और वे पूरी समझ का सारा धन प्राप्त करे, पूरी समझ का सारा धन प्राप्त करें। సకల ఐశ్వర్యములు, हाँ, सारा धन। సమస్త ధనమును పొందినట్లు, हाँ, और परमेश्वर पिता का भेद को परमेश्वर पिता के भेद, దేవుని యొక్క మర్మమై ఉన్న हाँ, अर्थात मसीह को पहचान ले, मसीह को पहचान ले। క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నట్లు, परमेश्वर पिता का भेद దేవుని మర్మమై ఉన్న जिसमें परमेश्वर का खजाना छुपा हुआ है,
ఎందులోనైతే దేవుని యొక్క సంపద దాగి ఉన్నదో, परमेश्वर की सारी बुद्धि और ज्ञान के सारा खजाना, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎందులోనైతే గుప్తమై ఉన్నాయో, वो कौन है? ఆయన ఎవరు? मसीह। క్రీస్తు. క్రీస్తు उसको पहचान ఆయన ఎదుగా नाम से, ఏదో పేరుకు కాదు, ऊपर को से, పై పై నుండి కాదు, गहराई से, లోతుగా गहराई से, లోతుగా बेहतर से काल, బెత్లెహేం నుండి కాదు, प्राचीन काल से, పురాతన కాలం నుండి, प्राचीन काल से अनंत काल तक పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు उसको पहचान, ఆయనను గుర్తించాలి, उसको पहचान, ఆయన ఎరగాలి. बेहतर से। కేవలం బెత్లెహేం నుండి కాదు. इसलिए मेरे भाई, అందుకని నా ప్రియులారా, यदि आपको ये पहचान आ गई, ఒకవేళ ఎప్పుడైతే మీరు దీన్ని ఎరిగినారో, आपके पास परमेश्वर का बहुत बड़ा खजाना आ जाएगा, మీ దగ్గర దేవుని యొక్క గొప్ప సంపద ఉంటుంది. जिसमें बुद्धि और ज्ञान के सारे भंडार छुपे हुए हैं। ఆయనలో బుద్ధి జ్ఞానము సకల సంపదలు ఉన్నాయి. इसलिए అందుకని श्रेष्ठ श्रेष्ठ भाग, శ్రేష్టమైన విషయం, उत्तम प्रॉपर्टी, ఉత్తమమైన సంపద सदा सर्वदा ध्यान, సదాకాలం ఎల్లప్పుడూ నిలిచి सदा ఉండేది. काल तक रहने वाले। ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. एक किधर से शुरू होती है? ఇది ఎక్కడి నుండి మొదలవుతుంది? उद्धार से शुरू, రక్షణతో. किधर से शुरू होती है? ఎక్కడి నుండి మొదలవుతుందండి? उद्धार, రక్షణ. उद्धार, రక్షణతోటి. इब्राहिम ఫిబ్రవరి రాసిన 2:2-3। 2వ అధ్యాయము 2-3 వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము हाँ, స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొందిండగా ఇంత 2 గొప్ప का 2 और 3, 2 से पढ़े। ఇంత గొప్ప రక్షణను ఆ. మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఆ. ఎలాగూ తప్పించుకున్నాము. हाँ, అట్టి రక్షణ हमें हिंदी पढ़ो। हाँ, क्योंकि जो वचन स्वर्गदूत के द्वारा कहा गया था, जब वह स्थिर रहा और हर एक अपराध और आज्ञा न मानने का ठीक ठीक बदला मिला, हाँ। तो हम लोग ऐसे बड़े उद्धार से निश्चिंत रहकर हाँ। कैसे बच सकते हैं? हाँ, ऐसे बड़े उधार से, ఇంత గొప్ప రక్షణను, ऐसे बड़े उधार से, ఇంత గొప్ప రక్షణను మనము, सबसे बड़ा कौन है? అన్నిటికంటే ఏంటిదండి? గొప్పది, పెద్దది, ఉన్నతమైనది. आपके पास सबसे बड़ी प्रॉपर्टी, మీ అన్నిటికంటే మీ దగ్గర ఉన్న అసలైన సంపద किधर से शुरू होती है? ఎక్కడి నుండి మొదలవుతుంది? అది उधार से, రక్షణతోటి మొదలవుతుంది. उधार से, రక్షణతోటి. उधार, రక్షణ बड़ा उधार है। పేద గొప్ప రక్షణ. इसलिए प्रभु का वचन कहता है, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, इतने बड़े उधार से निश्चिंत रहकर कैसे बच सकते हैं? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా, जिस व्यक्ति का उद्धार नहीं हुआ, ఏ వ్యక్తి అయితే రక్షణ పొందుకోలేదో वो व्यक्ति का प्राण बचेगा नहीं। ఆ వ్యక్తి ప్రాణము తప్పింపబడదు, రక్షింపబడదు. वो किधर जाएगा? ఆయన ఎక్కడికి వెళ్తాడు? टिकट पर, ఎక్కడికి వెళ్తాడని? हाँ? कितनी देर के लिए? ఎంతకాలం వరకు? యుగ యుగాలు. जिसके जीवन में उधार नहीं है, ఎవరి జీవితంలోనైతే రక్షణ లేదో, जिसका उधार हुआ ही नहीं, ఎవరైతే రక్షణ పొందలేదో, उसका अंत क्या होगा? వారి యొక్క ముగింపు ఏ విధంగా ఉంటది? उसका परिस्थिति क्या है? వారి యొక్క పరిస్థితి ఏంటిది? उधार कितनी बड़ी बात है। రక్షణ ఎంత గొప్ప విషయం అండి. उधार है तो రక్షణ పొందుకుంటే आपके पास जीवन है, మీ యొద్ద మీకు జీవం ఉంటుంది, अनंत जीवन। నిత్య జీవం. अगर उधार नहीं है, ఒకవేళ రక్షణ పొందుకోలే, आपके पास अनंत जीवन नहीं, మీ యొద్ద నిత్య జీవం లేదు. आपके पास स्थिति क्या है? మీ పరిస్థితి ఏంటిది? आपका अंत क्या है? మీ ముగింపు ఏంటిది?
इसलिए सबसे बड़ी बात అందుకని అన్నిటికంటే శ్రేష్టమైనది बड़ा उद्धार, గొప్ప రక్షణ. ये पैसे से मिलता है, ఇది డబ్బులతో దొరుకుతుందా? पैसे से मिलता है, డబ్బులతో దొరుకుతుందా అండి? पैसे वालों के पास है, డబ్బులున్న వాళ్ళ దగ్గర ఉన్నదా రక్షణ? డబ్బులున్న వాళ్ళు. ये कौन देता है? ఇది ఎవరిస్తారు? आपके अंदर ये कैसे आया? మీ లోపలికి ఇది ఎట్లా వచ్చింది? हाँ? यीशु का नाम ले लेते యేసు ప్రభు నామాన్ని తీసుకుంటున్నా? नहीं, కాదు. इसलिए मेरे प्रियो అందుకని నా ప్రియులారా, इतना बड़ा उद्धार, ఇంత గొప్ప రక్షణ आपके पास जो उद्धार है, మీ దగ్గర ఏదైతే రక్షణ ఉన్నదో ये पूरा जगत में कमाने से कीमती है. ఇది లోకమంతటి కంటే కూడా విలువైనది. आपने पूरा जगत कमा लिया, మీరు లోకమంతా సంపాదించుకున్నారు. आप जगत में फेमस है, లోకంలో బాగా ఫేమస్ అయిన, आप जगत में सबसे धनवान व्यक्ति है. లోకంలో అందరికంటే సంపన్నుడమైన, जैसे जगत में बड़े धनवान व्यक्ति है ना, ఏ విధంగా అయితే లోకంలో సంపన్నులు ఉన్నారు కదా, मुकेश अंबानी, మహేష్ అంబానీ, అనిల్ అంబానీ, అనిల్ అంబానీ, एशिया महाद्वीप के बड़े बड़े अभी व्यक्ति है ना, ఆసియా ఖండంలో ఉన్న గొప్ప గొప్ప సంపన్నులు, एलन मस्क ఎలన్ మస్క్, जो टेस्ला कंपनी के पास టెస్లా కంపెనీ ఓనర్, कितना बड़ा व्यक्ति है. ఎంత పెద్ద గొప్పవాడు. मार्क जॉनबर्ग మార్క్ జాన్బర్గ్, जो फेसबुक का फाउंडर है. ఈ ఫేస్బుక్ యొక్క పునాది ఫౌండర్ ఆయన. बोलिए. अच्छा बड़े ఎంత సంపన్నులు, గొప్ప గొప్ప వాళ్ళు. फिर एप्पल యాపిల్ కంపెనీ फाउंडर कितना, వాళ్ళు ఎంత సంపాదన. ऐसे कितने बड़े बड़े धन व्यक्ति हैं. ఈ విధంగా ఎంత ధన సంపన్నులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. उनके पास उधार है. వారికి రక్షణ ఉన్నదా? గట్టిగా చెప్పండి. हैं? ఉన్నదా? इसे मत्ती का सुसमाचार అందుకని మత్తయి సువార్త 16 का शब्द 16వ అధ్యాయము 16 का शब्द मत्ती का सुसमाचार मैथ्यू चैप्टर 16 वर्स 26 16 का 16:26. हाँ ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని ఆ. తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? यदि यदि मनुष्य सारे जगत को प्राप्त करे यदि मनुष्य सारे जगत को प्राप्त करे ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొనినా हाँ, और अपने प्राण की हानि उठाए अपने प्राण की हानि उठाए తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల हाँ, तो उसे क्या लाभ होगा? उससे क्या लाभ होगा? దాని వల్ల ఏం ప్రయోజనం అండి? हाँ, या मनुष्य अपने प्राण के बदले क्या देगा? या मनुष्य अपने प्राण के बदले क्या देगा? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ये संसार के लोग, ఈ లోకంలో ఉన్నవారు उनकी दौड़वा क्या है? వారి యొక్క పరిగంటే ఎటు? सारा दिन किसके लिए दौड़ते भागते हैं? రోజంతా ఎటువైపు పరిగెత్తుతారు? जगत को कमाने के लिए, లోకమును సంపాదించుకోవడం కొరకు, धन संपत्ति कमाने के ధనమును సంపాదించుకోవడం కొరకు. लिए. ठीक है. ఇదే కదా వాళ్ళ పని అంతా. तो प्रभु यीशु मसीह स्पष्ट कहते हैं, కానీ ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, यदि मनुष्य ఒక మనుష్యుడు सारे जगत को प्राप्त करे, లోకమంతా సంపాదించుకున్నా अपने प्राण की हानि उठाए, తన ప్రాణమును పోగొట్టుకుంటే अपने प्राण के बदले क्या देगा? తన ప్రాణమునకు బదులుగా ఏమివ్వగలడు? पैसा देने से డబ్బులు ఇస్తే प्राण बचेगा? ప్రాణం తప్పింపబడుతుందా? इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, प्राण उसी का बचेगा, ఎవరి ప్రాణం అయితే తప్పింపబడుతుందంటే आत्मा प्राण उसी का बचेगा ఆత్మ ప్రాణములు ఎవరి అయితే తప్పింపబడతాయి, जिसका उद्धार हुआ है.
ఎవరైతే రక్షణ పొందుకున్నారో, जिसका उद्धार हुआ है, ఎవరైతే రక్షింపబడ్డారో, उद्धार पाया हुआ व्यक्ति రక్షణ పొందుకున్న వ్యక్తి संसार के धनवान व्यक्तियों से श्रेष्ठ है। లోకములో ఉన్న సంపన్నుల కంటే కూడా శ్రేష్ఠుడు. అర్థమవుతుందా? जिसके पास बड़ा उद्धार है, ఎవరైతే గొప్ప రక్షణను పొందుకున్నారో, वो संसार के बड़े बड़े धनवान व्यक्तियों से ఈ లోకములో ఉన్న ధన సంపన్నులైన వ్యక్తుల కంటే धनवान व्यक्ति है। ధనవంతుడ వ్యక్తి. क्या? ఎందుకు? उसके पास बड़ा उद्धार है, అతని యొక్క గొప్ప రక్షణ ఉన్నది. जो संसार से भी, లోకము కంటే కూడా, पूरे संसार से भी పూర్తి లోకము కంటే కూడా बड़ा है। గొప్పవాడు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, आप ये न सोचो మీరు ఇది ఆలోచించవద్దు. हम गरीब हैं, మేము బీదవాళ్ళం. आप गरीब नहीं है, మీరు బీదవాళ్ళు కాదు. आप मुकेश अंबानी से अमीर है, మీరు ముఖేష్ అంబానీ కంటే కూడా ధనవంతులు. अमीर है। ధనవంతులండి. उसके पास వారి దగ్గర नाशवान धन संपत्ति, నశించిపోయే ధన సంపదలు ఉన్నాయి. आपके पास మరి మీ దగ్గర श्रेष्ठ धन संपत्ति, శ్రేష్టమైన ధన సంపద ఉన్నది. सदा सर्वदा ठहरने वाली संपत्ति है। ఎల్లప్పుడూ శాశ్వత కాలం ఉండే సంపద वो आपके पास है, అది మీ యొద్ద ఉన్నది. मेरे पास है, నా దగ్గర ఉన్నది, हमारे पास है, మన దగ్గర ఉన్నది. आपके पास है। మీ దగ్గర ఉన్నదా? आपका हाँ? उद्धार हुआ है, మీరు రక్షణ పొందుకున్నారా? आपका उद्धार हुआ है, మీరు రక్షణ పొందుకున్నారా? छुटकारा हुआ है, విడిపింపబడ్డారా? नया जीवन आया है, నూతనంగా జన్మించినారా? यीशु मसीह आपके अंदर आया है, యేసుక్రీస్తు మీ లోపలికి వచ్చిందా? पवित्र आत्मा है। పరిశుద్ధాత్మ పొందుకున్నారా? फिर आपकी प्रार्थना किसकी है? మరి మీ ప్రార్థన దేని కొరకండి? प्रार्थना में क्या मांगती है? ప్రార్థనలో ఏమడుగుతారు మీరు? ఏమడుగుతారు? जो छोड़ना वो ही मांगते हैं। ఏదైతే విడిచిపెట్టాలా అని అడుగుతారు. व्यक्तिगत छोड़ना। గట్టిగా చెప్పండి. आपकी प्रार्थना क्या है? మీ ప్రార్థన ఏంటిదండి? जो यीशु प्रभु ने छोड़ने के लिए बोला है, ఏదైతే యేసు ప్రభు విడిచిపెట్టమని చెప్పిండో आप तो वो ही मांगते हैं। మీరు అదే అడుగుతారు. आप संसार मांग रहे हैं, మీరు లోకాన్ని అడుగుతున్నారు. संसार का सुख आराम मांग रहे हैं। లోకంలో ఉన్న సుఖ విలాసాన్ని అడుగుతున్నారు. इसलिए शैतान ने అందుకని సాతాను, आपको संसार के सुख उल्लास के आराम में అందుకే వాడు లోకములో ఉన్న సుఖ విలాసమైన జీవితంలో सुला दिया, सौ गया, మిమ్మల్ని సుఖ విలాసమైన జీవితంలో నిద్రపోగొట్టున్నారు. जैसे बच्चों को ఏ విధంగా అయితే పిల్లల్ని, बड़े लोग क्या करते పిల్లలు ఏం చేస్తారు? हैं? ऐसे ऐसे करते हैं, పడుకోబిడ్డ सुला देते हैं, ఈ విధంగా జోకర్ सौ जाते हैं। ఇక జోకర్ పడుకుంటారు. आपको कष्ट तो चाहिए नहीं, ఇక మీకు కష్టాలని आपको संसार का आशीष चाहिए, మీకు లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. संसार की वस्तुएं चाहिए। లోకంలో ఉన్న వస్తువులు కావాలి. बोलो, చెప్పండి. आप यीशु मसीह को ढूंढते हैं, మీరు యేసు ప్రభువుని వెతుకుతారు. आप तो ऐसे पास्टर ढूंढते हैं మీరు ఇలాంటి పాస్టర్ని వెతుకుతారు. जो आपके कष्ट को आशीष में बदले। మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆశీర్వాదంగా మారాలని ఉండే పాస్టర్. व्यक्तिगत छोड़ना। అవునా కదా? किसको ढूंढ रहे हैं? ఎవరిని వెతుకుతారు? किसके लिए भटकते फिरते हैं? ఎవరి కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు? किधर ऐसा पास्टर मिलेगा ఎక్కడ ఇలాంటి పాస్టర్ దొరుకుతాడు? जो हमारी गरीबी को మా యొక్క దరిద్రము अमीरी में बदल देगा। సంపన్నులుగా మార్చే పాస్టర్. ऐसा है, ఈ విధంగా ఉన్నదా లేదండి? ऐसे पास्टर ढूंढ रहे हैं ना? ఇలాంటి పాస్టర్ వెతుకుతారా? बोलो, ये यीशु मसीह को ढूंढते हैं, యేసు ప్రభుని వెతుకుతారా? ये यीशु मसीह के पीछे चलते हैं। యేసు ప్రభుని వెంబడిస్తారా? इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియులారా, यीशु मसीह के पीछे चलते होकर యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు संसार छोड़ेंगे तो లోకమును విడిచిపెడితే आपके पास कौन सी धन संपत्ति మీలో మీ దగ్గర ఏ ధన సంపద ఉంటుంది? है? చెప్పండి, ఏ సంపద ఉంటుంది? प्रभु यीशु मसीह है, ప్రభువైన యేసుక్రీస్తు उद्धार है, రక్షణ, अनंत जीवन है, నిత్య జీవము,
सिय्योन नगर है, సియోను పట్టణము, नया यरूशलेम నూతన है, యెరూషలేము, नया आकाश नई पृथ्वी। క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ये सब कौन सी धन संपत्ति है? ఇదంతా ఏ సంపద అండి? जब आपके पास दाता आ जाएगा, प्रभु आ जाएगा, ఎప్పుడైతే ప్రభు మీ ఎదుకు వస్తారో, स्वामी आ जाएगा, యజమానుడు వస్తారో, उसके साथ ఆయనతో పాటు आपके पास మీ యొక్క आत्मिक आशीष है, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వచ్చేస్తుంది. आत्मिक आशीष ఆత్మ సంబంధమైన जो ఆశీర్వాదం स्वामी का है ఏదైతే యజమానుడు वो आपका हो जाएगा। అది నీదైతే. और यीशु मसीह का क्या क्या है? ప్రభు అనే యేసుక్రీస్తు ఏమన్నా ఇంకేమున్నాయి? सब कुछ किसका है? సమస్తం ఎవరయ్యి? इसलिए मेरे అందుకని నా ప్రియ वो नेक्स्ट क्लास में है। నెక్స్ట్ తరగతిలో देखकर కానీ क्या चाहिए? ఏం కావాలి మనకు? आपको यीशु मसीह ने क्या बनाया? నిపుణుల యేసు ప్రభు ఏం చేసినాడు? राजा बनाया? రాజులుగా చేసినాడు. क्या बनाया? ఏం చేసినాడు? राजा का स्वभाव क्या होता है? రాజు స్వభావం ఎట్లుంటది? उसके स्वभाव में गर्जन होती है। ఆయన స్వభావంలో గర్జన ఉంటుంది. गर्जन होती है, ఉంటుందా? गर्जन। గర్జన. लेकिन कब गरजता है? కానీ ఎప్పుడు అది గర్జిస్తుంది? जब भूखा होता है, ఎప్పుడైతే ఆకలి అవుతుంది, जब भूखा होता है। ఎప్పుడైతే ఆకలిగా ఉంటుందో. अगर उसके जीवन में भूख नहीं आएगी ఒకవేళ దాని జీవితంలో ఆకలి కాకుంటే तो गर्जन नहीं आएगी। గర్జన రాదుగా. अगर पेट पात के मिलेगा ना మంచిగా కడుపు నిండా తిన్నదనుకో, सुख आराम से रहेगा ना సుఖ విలాసంగా జీవిస్తే तो मान में सोता रहेगा, ఇక దాని గుహలోనే పడుకుంటది. मान से बाहर नहीं ఇక निकलेगा, గుహలో నుండి బయటికి రానే రాదు. मान के अंदर ही सोता रहेगा। గుహలోనే నిద్రపోతుంది. समझ आएगी? అర్థమవుతుందా? इसलिए जब वो भूखा होता है ఎప్పుడైతే అది ఆకలితో ఉంటుందో तब गरजता है। అప్పుడే గర్జిస్తుంది. इसलिए प्रभु ने अपने चुने लोगों के जीवन में कष्ट रखा है। అందుకనే దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజల జీవితంలో కష్టాలు, శ్రమలు పెట్టిన. ताकि गर्जन गरजते रहे। ఎందుకంటే వీళ్ళు గర్జించాలి ఎప్పుడు. अगर कष्ट नहीं होगा तो ఒకవేళ కష్టాలే రాకుంటే गर्जन नहीं होगा। ఇక గర్జన ఎక్కడి? आपकी गर्जन बंद हो गया ना, మీ యొక్క గర్జన ఎప్పుడో ఆగిపోయింది కదా. बोलो అవునా కదా? गर्जन की जगह में नींद आ रहा है ना, ఆ గర్జన స్థలంలోనే నిద్రపోతాను. बोलो అవునా కదా? गर्जन आना है। గర్జించాలంటే प्रतिदिन गर्जना है। ప్రతిదినం గర్జించాలంటే सिंह दिन में సింహము రోజులో एक बार ही गरजता है ఒకసారి గర్జిస్తుందా? या जीवन भर गरजता है? జీవితాంతం గర్జిస్తుంది. उसके जीवन में प्रतिदिन भूख होती है, దానికి రోజు ఆకలి అవుతుంది. प्रतिदिन उसको शिकार चाहिए, రోజు అది వేటాడాలి. प्रतिदिन भूख ప్రతిరోజు ఆకలి, और प्रतिदिन गर्जन। ప్రతిరోజు గర్జన. ऐसे ही అదే ప్రకారం प्रभु यीशु मसीह ने क्या बोला? ప్రభు యేసుక్రీస్తు ఏమన్నారు? जो कि मेरे पीछे आ गया, ఎవరైతే నన్ను వెంబడిస్తారో. लूका 10 లూకాసు వార్త 9:23। 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనా నన్ను వెంబడింపకూడని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. हाँ, उसने सबसे कहा, उसने सबसे कहा, ఆయన అందరితో ఇట్లా నేను हाँ, यदि कोई मेरे पीछे आना चाहे यदि कोई मेरे पीछे आना चाहे। ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన प्रभु ఎడల. यीशु मसीह सबसे कहता है, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరితో ఇట్లా చెప్తున్నారు. सिर्फ चेलों को नहीं, కేవలం శిష్యులనే కాదు, कुछ गिने चुने लोगों को नहीं, ఎవరినో ఎన్నుకున్న వాళ్ళతోటి కాదు, सबको कहता है, అందరితో చెప్తుడు. यदि कोई मेरे पीछे आना चाहे ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా प्रतिदिन अपना क्रूस उठाकर मेरे पीछे। ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. एक क्रूस प्रतिदिन उठाना है, సిలువ ప్రతిరోజు మొయ్యాలి. साल में एक बार नहीं, సంవత్సరానికి ఒకసారి కాదు, सप्ताह में एक बार नहीं, వారంలో ఒకసారి కాదు,
प्रतिदिन ప్రతి దినము जंगल का राजा सिंह प्रतिदिन गरजता है। అడవి రాజు సింహము ప్రతిరోజు గర్జిస్తాడు. गरजता है ना? గర్జిస్తాడు. क्यों? ఎందుకు? प्रतिदिन उसको भूख लगती है। ప్రతిరోజు దానికి ఆకలి. अगर प्रतिदिन आपके जीवन में कष्ट है, ఒకవేళ ప్రతిరోజు నీ జీవితంలో కష్టాలు प्रतिदिन गरजेंगे। నువ్వు ప్రతిరోజు గర్జిస్తావు. इसलिए प्रभु ने, అందుకని ప్రభు आपने प्रतिदिन गरजना है, నీవు ప్రతి దినము గర్జించాలి. इसलिए प्रतिदिन क्रूस उठाना है। అందుకని ప్రతి దినము సిలువను మోయాలి. प्रतिदिन आपके जीवन में कष्ट होना है। ప్రతి దినము నీ జీవితంలో కష్టాలు. प्रतिदिन आपके जीवन में सिर्फ अन्नम नहीं होना। ప్రతి దినము కేవలం నీ జీవితంలో అన్నమే కాదు. अन्नम तो दिन में 3 बार होता है। అన్నం అయితే రోజుకు 3 సార్లు తింటారు. ठीक है बड़ी గట్టిగా చెప్పండి. తింటారు. खा खा कर అన్నం తిని తిని सोते रहते हैं, నిద్రపోతూనే ఉంటారు. प्रार्थना में भी सोते हैं, ఆరాధనప్పుడు बाइबल पढ़ते वक्त भी బైబిల్ చదివినప్పుడు నిద్రపోతుంది. जिसको नींद नहीं आती ఎవరికైతే నిద్ర రాదు उसकी नींद की गोली बाइबल बन गया। వారికైతే నిద్రపోవడానికి టాబ్లెట్ బైబిల్ అయిపోయింది. ऐसा है ये? అవునా కాదు? చదువు क्या बोलते हैं? ఏమంటారు? जिसको नींद नहीं आती बाइबल पढ़ना शुरू करो। ఎవరికైనా నిద్ర పట్టలేదు బైబిల్ చదవాలి నిద్ర వస్తుంది. अच्छा नहीं है, మంచిది. नींद के लिए बाइबल पढ़ते हैं। నిద్ర కొరకు బైబిల్ చదువుతాను. ऐसा है या नहीं? ఆ విధంగా ఉన్నారా లేదండి? नींद के लिए बाइबल नहीं पढ़ना। నిద్ర కొరకు బైబిల్ చదవద్దు. ये यीशु रत्न बोलने से नींद नहीं आ जाएगा। యేసు రక్తం అని చెప్తే నిద్ర రాదు. नींद नहीं जाएगा। నిద్ర తొలగిపోదు. क्या करना पड़ेगा? ఏం వస్తుంది? प्रतिदिन क्रूस उठाना, ప్రతి దినము సిలువను మొయ్యాలి. प्रतिदिन कष्ट ప్రతి దినము కష్టము. कष्ट उठाएंगे तो శ్రమలు కష్టము మోసినట్లయితే गरजेंगे, గర్జిస్తా. गरजेंगे। గర్జిస్తా. जो जिस नगर में, ఏ పట్టణములో, जिस गली में, ఏ గల్లీలో, जिस घर में रहेंगे, ఏ ఇంటిలో ఉంటారు, और उस घर के आस पास उस गली में उस नगर में चलने वाले जो दुष्ट जंतु है ना, आपकी गर्जन सुनकर उनको मालूम चल जाएगा इधर इधर सिंह रहता है। మీరు ఏ గల్లీలో ఉంటున్నారో, ఏ వీధిలో ఉంటున్నారో, ఏ గ్రామంలో ఉంటున్నారో, ఆ యొక్క ఏరియాలో సంచరించే క్రూర జంతువులు గుర్తిస్తాయి. ఇక్కడ ఒక సింహము ఉన్నది, రాజు ఉన్నాడు, గర్జిస్తాడు అని వాళ్ళు గుర్తిస్తాయి. इधर सिंह दिख रहा है, ఇక్కడ సింహము బయటకు వచ్చింది. ये सिंह का एरिया है। ఈ సింహము యొక్క ఏరియా. कलीसिया कौन है? సంఘము ఎవరు? छुटकारा पाने कौन है? విడిపింపబడ్డవారు ఎవరు? रॉयल प्रीस्टहुड, राजों और याजकों का समाज। రాజుల యొక్క యాజక సమూహము. कौन है? ఎవరు? आप कौन है? మీరెవరు? बोलो। नाम के लिए गीत गाते हैं, నామకార్థంగా పాడతారా? हे मणि मणि के प्रभु, घन तनि के प्रभु, स्तुति महिमा घनतियो प्रभाव मणि के प्रभु, ये नाम के लिए गाते हैं। మీరు స్తుతి మహిమ ఘనత ప్రభావములన్న పాటను మీరు ఏదో నామకార్థంగా పాడతారా? या वास्तव में यीशु मसीह ने आपको राजा और याजक बनाया है। వాస్తవానికి యేసు ప్రభు మనలను రాజులుగాను యాజకులుగాను చేసినాడని పాడతారా? आप राजवंश है, మీరు రాజవంశమే. आप राजाओं की पीढ़ी है। మీరు రాజవంశమే. आपका बड़ा राजा, మీ యొక్క పెద్ద రాజు यहूदा गोत्र का बड़ा सिंह अब यीशु मसीह है। యూదా గోత్రము గోత్రమ సింహము ప్రభువైన యేసుక్రీస్తు. आप उससे निकले हैं, మీరు ఆయనలో నుండి వచ్చినారు. आप उसका वंश है। మీరు ఆయన వంశము. सिंह से सिंह उत्पन्न होते हैं, సింహము నుండి సింహాలు పుట్టుతాయి. राजा से राजा उत्पन्न होते हैं। రాజుల నుండి రాజులు ఉద్భవిస్తారు. आप कौन है? మీరెవరు? इधर कबलाट पेट में గబిలాల పేటలో कौन है? ఎవరున్నారు? राजवंश, రాజవంశం ఉన్నది. राजवंश రాజవంశము इधर के दुष्ट पशुओं को ఇక్కడ క్రూర దుష్ట జంతువులను उनको मालूम चलना है, వారికి అర్థం కావాలి. इधर राजा लोग रहते हैं, ఇక్కడ రాజులు इधर ఉంటున్నారు. राजवंश रहता है। రాజవంశం ఉంటుంది.
इसलिए అందుకని अगर उनको मालूम चलना है అది వేరే వారికి తెలవాలంటే तो आपने गरजना है, నువ్వు గర్జించాలి, आपने गरजना నువ్వు है, గర్జించాలి, आपने मान से बाहर निकलना నీ है, గుహల నుండి బయటికి రావాలి, आपने नींद से जागना है, నీవు నిద్రలో నుండి మేల్కోవాలి, नींद से जागना है। నిద్రలో నుండి और మేల్కోవాలి. पेट भर कर खाना मिलेगा तो వారి కడుపు నిండా భోజనం దొరికితే सिंह सोता रहेगा, సింహం నిద్రపోతుంది, मान के अंदर रहेगा, గుహలో ఉంటుంది. उसके एरिया ఆ में ఏరియాలో दुष्ट जंतु దుష్ట జంతువులు चले फिरेंगे। సంచరిస్తూ ఉంటాయి. समझिए, అర్థమవుతుందా? इसलिए मान से निकलना है। అందుకని గుహల నుండి బయటికి రావాలి. मान से कैसे निकलेगा? ఏ విధంగా గుహల నుండి బయటకు వస్తాయి? जब भूखा होगा, ఎప్పుడైతే ఆకలి అవుతుందో, जब कष्ट होगा, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, जब कष्ट होगा, ఎప్పుడైతే కష్టాలు तब వస్తాయో, मान से निकलेगा, అప్పుడు గాని గుహల तब నుండి బయటికి गरजेगा, అప్పుడు గర్జిస్తాయి. तब गरजेगा। అప్పుడు గర్జిస్తాయి. उसकी गर्जन ఆ सुनकर గర్జన విని जंगल में అడవిలో ఉండే बड़े बड़े పెద్ద डर जाएंगे, పెద్ద జంతువులు భయపడతాయి. जो भय आ जाएगा। వారిలో భయం వచ్చేస్తుంది. सिंह खड़ा हो गया है, సింహము నిలబడ్డది, सिंह खड़ा हो गया है, సింహము నిలబడ్డది, राजवंश खड़ा हो गया రాజవంశస్థులు నిలబడ్డారు. और डर का వారు భయంతోని भयभीत होगा, భయము చెందుతారు. अपनी पूछ दबाकर వారి తోకను ఉంచుకొని अपनी मान में छिप जाएंगे, వారి గుహలలోకి వెళ్ళి దాక్కుంటాయి, छिप जाएंगे, దాక్కుంటాయి, छुप जाएंगे। దాక్కుంటాయి. की बात सुना, रखा बात तुला तेरा बात, అర్థమవుతుందా అండి? ताकि बात तो मेरा बात, अब आखिर तुला सत्य बात, राबो, रवासा, तेरी का बात से नबात तुला सा, राबो खूना बात तुला सत्य बात रे। अभी आपके अंदर से गर्जन चला गया है। ఇప్పుడు మీ లోపల నుండి ఆ గర్జన వెళ్ళిపోయింది. क्या ఎందుకు गर्जन क्या चला गया है? ఎందుకు గర్జన వెళ్ళిపోయింది? कष्ट की जगह శ్రమలనే ఆ స్థలంలో, కష్టాల స్థలంలో सुख उल्लास ने ले लिया है, సుఖ విలాసం తీసుకున్నది, पैसे ने ले लिया, డబ్బు తీసుకున్నది, पैसे ने ले लिया। డబ్బులు తీసుకునే స్థలం. आपको कष्ट नहीं चाहिए, మీకు కష్టాలొద్దు, पैसा चाहिए, డబ్బులు కావాలి, डब्बू चाहिए, డబ్బు కావాలి, कष्ट नहीं चाहिए, కష్టాలొద్దు, भूख प्यास नहीं चाहिए, ఆకలి దప్పులొద్దు, निंदा उपद्रवी नहीं चाहिए, బదనాములొద్దు, इज्जत चाहिए, గౌరవం కావాలి, इज्जत चाहिए, గౌరవం కావాలి, बड़ा नाम పెద్ద चाहिए। పేరు కావాలి. इसलिए गर्जन चला गया, అందుకనే గర్జన వెళ్ళిపోయింది, గర్జన చలా గయా. గర్జన बहुत వెళ్ళిపోయింది. सारे पास्टरों का गर्जन चला गया। అనేక మంది పాస్టర్ల గర్జన వెళ్ళిపోయింది. क्या चला गया? ఎందుకు వెళ్ళిపోయింది? कष्ट नहीं चाहिए, కష్టాలొద్దు వారికి, पैसा देना वाला, డబ్బులు కావాలి వారికి, पैसा देने वाला चाहिए। డబ్బులు ఇచ్చేవారు కావాలి. कौन पैसा देगा? ఎవరు డబ్బులు ఇస్తారు? कौन पैसा देगा? ఎవరు డబ్బులు ఇస్తారు? अंग्रेजों का पैसा, ఆంగ్లేయుల డబ్బులు, मिशनों का पैसा, సంస్థల డబ్బులు, इधर उधर का पैसा, ఇక్కడెక్కడున్న డబ్బులు, पैसा चाहिए, पैसा, డబ్బులు కావాలి, चर्च డబ్బులు, बिल्डिंग चाहिए, చర్చ్ బిల్డింగ్ కావాలి, जगह चाहिए, స్థలము కావాలి, बड़ा मकान चाहिए, పెద్ద ఇల్లు కావాలి, गाड़ी चाहिए, వాహనములు కావాలి. ये बातें, ఈ విషయాలు इसलिए गर्जन चला गया, అందుకనే గర్జన వెళ్ళిపోయింది, गर्जन चला गया। గర్జన వెళ్ళిపోయింది. आज मसीह जग किसके पीछे पड़ा हुआ है? ఈ రోజు క్రైస్తవులందరూ దేన్ని వెంబడిస్తున్నారు? कष्ट के पीछे, శ్రమలను వెంబడిస్తున్నారు, पैसे के पीछे, డబ్బులు వెంబడిస్తున్నారు. గట్టిగా చెప్పండి, డబ్బులు. इसलिए गर्जन चला गया, అందుకనే గర్జన వెళ్ళిపోయింది, गर्जन चला गया। గర్జన వెళ్ళిపోయింది. ఒకళ్ళ మీద ఉండండి, कष्ट उठाए, శ్రమలు పోయడం కొరకు, प्रभु की इच्छा, దేవుని యొక్క చిత్తం त्याग करें, త్యజించడం కొరకు, छोड़ने, విడిచిపెట్టడం కొరకు, कष्ट उठाए, శ్రమలు పోయడం. यीशु का जी नाम में। యేసు క్రీస్తు శిష్యులు కావాలి. హల్లెలూయా. वचन पर मनन करें। వాక్యాన్ని ధ్యానిస్తాను. क्या आपके जीवन में कष्ट है? మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి. कष्ट है तो गर्जन, కష్టాలుంటే గర్జిస్తాను. प्रतिदिन कष्ट, ప్రతిదినం గర్జిస్తాను. प्रतिदिन क्रूस उठाना, ప్రతిదినం సిలువను మోయాలి. कभी कभी అప్పుడప్పుడు కాదు. जंगल का राजा सिंह, అడవి రాజు సింహము उसके जीवन में దాని జీవితంలో प्रतिदिन भूख होती है, ప్రతిరోజు ఆకలి ఉంటుంది, प्रतिदिन भूख होता है, ప్రతిరోజు ఆకలి ఉంటుంది. इसलिए प्रतिदिन गरजता है।
అందుకని ప్రతి దినము గర్జిస్తుంది. హల్లెలూయా. उसकी गर्जन ఆ గర్జన मरने तक होती है। మరణం వరకు ఉంటుంది. भूख भी मरने तक, మరణం కూడా, ఆకలి కూడా మరణం వరకు, गर्जन भी मरने तक। గర్జన కూడా మరణం వరకు. एक क्रूस ఈ సిలువ ప్రతిదినము प्राण देते हैं। మరణం వరకు. कष्ट उठाने के लिए अपने आप को दिया, శ్రమలు మోయడం కొరకు మీకు మీరు సమర్పణ पैसे के पीछे ఎవరి కొరకు కాదు. कष्ट के पीछे। శ్రమలను వెంబడించు. कष्ट सहने के लिए प्रार्थना, శ్రమలు సహించడం కొరకు ప్రార్థన. कष्ट उठाने के लिए प्रार्थना, సిలువ మోయడం కొరకు ప్రార్థన. कष्ट के दूर करने के लिए प्रार्थना, కష్టాలు దూరం తొలగిపోవాలని ప్రార్థన. कष्ट उठाने के लिए కష్టాలు తీయడం కొరకు. प्रतिदिन ప్రతిదినము ప్రతిదినము जीवन भर జీవితకాలం प्राण देने तक। మరణం వరకు. संसार के सुख उल्लास को छोड़ो, లోక సంబంధమైన సుఖ విలాసాన్ని విడిచిపెట్టు. संसार के छोड़ो, లోకమును విడిచిపెట్టు. ఆమేన్. अभी आपको 15 मिनट का ब्रेक है। ఇప్పుడు మీకు ఒక 15 నిమిషాల విరామం. 15 मिनट के बाद फिर हम बैठेंगे। విరామం తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి కూర్చుంటాం. నీళ్ళు తాగండి, चार से लो हवा लेंगे। కొంచెం అటు ఇటు గాలి